హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను కందిపప్పు సాంబారు ఏ విధంగా తయారు చేస్తానో ఇప్పుడు ఈ వీడియోలో చూపెడతాను. చూసేద్దాం రండి. ముందుగా కందిపప్పును ఒక కప్పు తీసుకోవాలి. తీసుకొని బాగా కడిగి కొద్దిగా జీలకర్ర, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సోరకాయ ముక్కలను, వంకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మనం ఉడకబెట్టిన కందిపప్పును ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర మెంతి పొడిని, కొద్దిగా ధనియాల పొడిని వేసుకున్న తర్వాత కొత్తిమీరను వేసుకోవాలి. ఇది మరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసుకొని వేగిన తర్వాత ఈ సాంబార్లో అంటే మరిగిన సాంబార్లో ఈ తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకు రుచికరమైన సాంబార్ రెడీ.